ఈ 8 రకాల జ్యూస్లతో ఇమ్యూనిటీ పవర్ అయితే మెరుగవుతుంది. కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. రోగాలు, వానాకాలం అయితే వచ్చేసిందండి. వానాకాలం వచ్చిందంటే చాలు విపరీతమైన రోగాలు అయితే విజృంభిస్తూ ఉంటాయి. డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాయి, చకచక వేస్తూ ఉంటాయి. అది హ్యాపీనెస్ ఇచ్చే డ్యాన్స్ అయితే కాదండి, బాధ పెట్టే డ్యాన్స్ లాంటిది అనుకోండి. జ్వరాలు అయితే వస్తూ ఉంటాయండి. డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, ఇలా రకరకాల జ్వరాలు అయితే వెంటాడుతూ ఉంటాయి. మన ఇంట్లో అన్న వస్తాయి, మన ఇంట్లో కాకుండా చుట్టుపక్కల అయినా వస్తాయి. చుట్టుపక్కల కాకుండా స్కూల్కి వెళ్తే స్కూల్లోనో, ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్లోనో, ప్రతి ఒక్కరికి అయితే ఎవరినో ఒకరినైతే వెంటాడుతూ ఉంటుందండి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరైతే ఇమ్యూనిటీ పవర్ని అయితే కంపల్సరీ పెంచుకోవాలండి. ఇమ్యూనిటీ పవర్ని బలంగా మార్చుకోవడం అయితే ఎంతో కొంత అయితే అవసరము. కీరదోస అంటే ప్రతి ఒక్కరికి ఏం గుర్తుకొస్తుంది? కొంతమంది అయితే చక్రాల్లా కట్ చేసుకొని కళ్ళ మీద అయితే పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే కొద్దిగా కళ్ళకి రెస్ట్ లాగా, అలసిపోయిన కళ్ళకి రెస్ట్ లాగా అయితే అనిపిస్తుందండి. ఇక కొంతమంది కడుపులో చల్లగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అని కూడా తింటూ ఉంటారు. ఏదేమైనా కూడా కీరదోసకాయ తిన్నా మంచిదే, జ్యూస్ వేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అండి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ క్రిములతో పోరాడే ఎనర్జీ అయితే మనకు వస్తుందండి. అంటే దద్దుళ్ళు కానీ, దురద కానీ, గోకుడు పెట్టడం అలాంటి వాటి నుండి అయితే తప్పించుకోవచ్చు. ఎందుకు అంటే కీరదోసలో విటమిన్ ఏ, బి, సి అండ్ కే అనే విటమిన్లు అయితే ఉంటాయండి. అవి ఇమ్యూనిటీ పవర్తో పెంచుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. సోరకాయ అండి, మంతెన లాంటి పెద్ద వాళ్ళు, మంతెన సత్యనారాయణ రాజు గారు అయితే సోరకాయ డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా తింటే ఆరోగ్యానికి మంచిదని అయితే చెప్తారండి. వాస్తవానికి సోరకాయలో అనేక రకాల న్యూట్రియంట్లు అయితే ఉంటాయి. అవి జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడంలో అయితే సహాయపడతాయి. అంతేకాకుండా మనకు ఉన్న ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. సోరకాయ రసం చేసుకొని తాగితే చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు. బక్క కావాలనుకునే వాళ్ళు కూడా సోరకాయ ముక్కలు సలాడ్లా చేసుకొని తింటే బెటర్ అండి. డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా కొబ్బరి పొడి, లేకపోతే కొద్దిగా వేయించిన పల్లీల పొడి, లేకపోతే ఖర్జూర, కిస్మిస్లు అట్లాంటి ఏవైనా కలుపుకొని తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. కాకరకాయ రసం అండి. మీరు అనుకోవచ్చు కాకరకాయ కర్రీనే తినడం నచ్చది అంటే ఇంకా కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగమంటున్నావా అనొచ్చు. బట్ ఏంటి అంటే ఆరోగ్యాన్ని కాపాడేటి ఎవి కూడా రుచికరంగా అయితే ఉండవండి. టేస్టీగా ఉండని అన్నీ ఆరోగ్యాన్ని అయితే కాపాడుతాయి. కాకరకాయలో ఏంటి అంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అయితే అధికంగా ఉంటాయండి. ఇమ్యూనిటీ పవర్ని మెరుగుపరచడంలో అయితే సహాయపడుతుందండి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు అయితే వస్తూనే ఉంటాయి కదా. మీకు కాకరకాయ ఎప్పుడు అవైలబుల్గా ఉన్న కాకరకాయ వండుకోవడం అయితే చేయాలండి. వండుకోవడం వల్ల ఏంటి అంటే దాంట్లో సగం ప్రాసెస్లోనే మాయమైపోతాయండి. విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ అందులో ఉన్నాయి, మాయమైపోతాయి. డైరెక్ట్ జ్యూస్గా తీసుకుంటే ఏంటంటే 100% మనకు రిజల్ట్ అయితే ఉంటుంది. మన బాడీకి అందాల్సిన అయితే అంది మనల్ని అనేక రకాల వ్యాధుల నుండి అయితే కాపాడుతాయి. బీట్రూట్ రసం అండి. బీట్రూట్ డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసుకొని తిన్నా మంచిదే, జ్యూస్లా చేసుకొని తాగినా కూడా మంచిదే అండి. ఇందులో ఏంటంటే ఫైబరు, విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. విటమిన్ సి కంటెంట్ ఏది ఉన్నా కూడా ఇమ్యూనిటీ పవర్ని అయితే మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా అందానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, హిమోగ్లోబిన్ స్థాయిలను అయితే మెరుగుపరుస్తుందండి. దానివల్ల మనకి బ్లడ్ అనేది పెరుగుతుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. ముల్లంగి రసం ఏంటంటే దీంట్లో విటమిన్ సి కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుందండి. విటమిన్ సి ఉన్నది ఏదైనా కూడా ఆరోగ్యానికి, అందానికి మంచిది. ఇందులో ఉండే ముల్లంగి రసం ఏంటంటే కణాలను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని అయితే రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం అయితే ఇంకా ఎక్కువగా మంచిగా అయితే ఉంటుందండి. ఉన్నదానికంటే ఆరోగ్యం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. టమాటా రసం అండి. వామ్మో, ఇప్పుడు టమాటాలు అయితే అస్సలు కొనేలా లేదండి. మార్కెట్కి అయితే వెళ్ళాను, 140 రూపాయల కేజీ అంట. టమాటాలు వద్దు, నువ్వు వద్దని అక్కడ పడేసి వచ్చినా అండి. నేనైతే తీసుకోలేదు. ఆమె కూడా కొన్నే పెట్టుకున్నది. ఆమె కూడా ఎక్కువ రేటు తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంది. ఎక్కువ అయితే కిలోల కింద అయితే అక్కడ కనిపించలేదు నాకు కూడా.
టమాటా రేట్లకైతే ఇప్పుడు భయపడాల్సిందే. బట్ ఒక్కొక్కసారి 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో అయితే ఇస్తూ ఉంటారండి. మీకు ఎప్పుడు స్టాక్ దొరికినా కూడా టమాటాలు తీసుకొచ్చుకొని జ్యూస్ అయితే తాగండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అండి. టమాటా రసం తాగడంతో ఇమ్యూనిటీ పవర్ అయితే బలోపేతం అవుతుంది. ఇందులో ఉన్న విటమిన్లు కానీ, యాంటీ ఆక్సిడెంట్లు కానీ సీజనల్ వ్యాధుల నుండి అయితే మనల్ని కాపాడుతూ ఉంటాయండి. ఏ కాలంలో అయినా కూడా టమాటా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మంతెన సత్యనారాయణ రాజు గారు అయితే ఇదే చెప్తారండి. అంతేకాదు రామచంద్రరావు తను కూడా ఇదే చెప్తాడు, టమాటా జ్యూస్ మంచిదని. నేరేడు రసం తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుందండి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు వానాకాలం అయితే స్టార్ట్ అయింది. వానాకాలం రాగానే చాలామందికి జలుబు, తుమ్ములు, దగ్గులు వగేరా అలాంటివి అయితే వచ్చేస్తాయి. వాటి నుండి కాపాడుకోవాలి మనల్ని మనం అంటే నేరేడు రసం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం రసం అండి. మనకి అల్లం అనగానే చికెను, మటను, చేపలు లేదా ఎగ్ ఫ్రై, ఆలు కర్రీ అందులో అయితే అల్లంతోనే టేస్ట్ అయితే వస్తుందండి. కర్రీకి ఇంకా రుచికరమైన టేస్ట్ అయితే వస్తుంది. అల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. బట్ అల్లం రసం తీసుకోవడం వలన కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఎందుకు అంటే ఇమ్యూనిటీ పవర్ని రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా అందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అయితే అధికంగా ఉంటాయి.